నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పూర్తిగా పరిరక్షించాలని ఆదేశించింది. అనంతరం జూలై 8కి విచారణ వాయిదా వేసింది సుప్రీం. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించింది. అనంతరం జూలై 8కి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 4 రోజుల క్రితం పేపర్ లీక్ ఇతర అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని కొందరు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2 వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక వీటితో పాటు సీబీఐ, బీహార్ ప్రభుత్వానికి కూడా సుప్రీం బెంచ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. బీహార్లో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు, గ్రేస్ మార్కులతో కొందరికి అనూహ్యంగా ఫస్ట్ ర్యాంకులు రావడం రచ్చరచ్చవుతోంది. మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్ని రాశారు. అయితే 67 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు ప్రకంపనలు రేపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు రావడంతో అనుమానాలు తలెత్తాయి. హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్కి చెందిన 6 స్టూడెంట్స్ కు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఇంతమందికి మార్కులు రావడానికి గ్రేస్ మార్కులే కారణమని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీంతో 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆ 67 మంది విద్యార్థులకు తిరిగి ఎగ్జామ్ నిర్వహిస్తామని కూడా తెలిపింది. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, నీట్ పరీక్షలో గందరగోళం పైన బాధితులంతా కూడా సుప్రీంకోర్టులో ఏ విధంగానైతే పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అసలు ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పి కొందరు పిటిషన్లు వేస్తే ఖచ్చితంగా ఇందులో జరిగినటువంటి ఏదైతే పేపర్ లీకేజ్ కావచ్చు, మరోపక్క గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సిబిఐతో విచారణ జరపాలని చెప్పి కూడా పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మరోసారి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ నీట్ పరీక్షను నిర్వహించినటువంటి ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆ ఏజెన్సీకి నోటీసులు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేశారు. అంటే ఈ పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఏమాత్రం అంటే 0.001 అంటే ఏమాత్రం తప్పు జరిగినా సరే దీనిపైన వెంటనే పరిష్కరించుకోవాలి, అది తమ దృష్టికి తేవాలని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కొన్ని ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంధించింది. ఏ విధంగానైతే ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, ఇక్కడ ఏదైనా వ్యవహారం ఉంటే వెంటనే కోర్టుకు దృష్టికి తీసుకురావాలి, ఎక్కడ కూడా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 4750 సెంటర్లలో జరిగినటువంటి ఈ నీట్ పరీక్ష మే 5వ తేదీన జరిగింది. అయితే హర్యానాలో ఒకే సెంటర్లో రాసినటువంటి వాళ్లకు పూర్తి స్థాయి మార్కులు రావడమే కాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా 720 మార్కులకు 720 మార్కులు 64 మందికి వచ్చింది. సో ఇదంతా కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. మరోపక్క బీహార్లో ఇప్పటికే తీగలాగితే డొంక కదిలినట్టు ప్రత్యేకంగా అక్కడ ఎవరైతే విద్యార్థులు అంటే 30 నుంచి 35 వేలు పెట్టి ముందు రోజే వాళ్లకు
పేపర్ లీక్ చేసినట్టుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ లీక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ విచారణ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు 14 మందిని అరెస్టు చేశారు. మొత్తం 7గురు లీకేజ్ పేపర్ వ్యవహారంలో విద్యార్థులు పరీక్ష రాసినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పటికే పరీక్ష రాసినటువంటి విద్యార్థులంతా కూడా సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కొంత వివరణ ఇచ్చారు. ఏదైతే గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ గ్రేస్ మార్కులు అనేటివి కలపడం లేదు. పైగా ఈ నెల 23వ తేదీన మళ్ళీ ఎవరైతే గ్రేస్ మార్కులు ఆడయ్యాయో వాళ్ళకి పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. నిజంగా పరీక్ష రాయలేమనుకునే వాళ్ళు గ్రేస్ మార్కులు లేకుండానే నేరుగా కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చని చెప్పారు. సో ఫైనల్గా దీనికి సంబంధించి జూలై 8వ తేదీన విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టులో. రోజా. థ్యాంక్ యూ రాజు. రైట్, థ్యాంక్ యూ రాజు.